హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. చందు ఊరు వస్తానని చెప్పటంతో చందు తండ్రి బస్టాప్కి వెళ్తాడు తనని తీసుకురావటానికి. బస్సు నుండి చిన్నుని ఎత్తుకుని నెలలు నిండిన గర్భంతో క్రిందకి దిగుతున్న కూతురిని చూసి అతడి గుండె చలించిపోతుంది. ఏం జరిగింది అనే మాటను కూడా అతని నోటి నుండి అడగలేకపోయాడు. తిన్నగా కూతురిని ఇంటికి తీసుకువస్తాడు. కూతురు రాకను చూసిన చందు తల్లి ఆమెకు ఎదురు వెళ్ళి చిన్నుని తన చేతుల్లోకి తీసుకుని చందుని లోపలికి తీసుకువెళ్తుంది. చందు ప్రాణం ఉన్న జీవచ్చవంలా ఉంటుంది. ఏం జరిగిందమ్మా అంటుందామే. ఏం జరిగిందని చెప్పమంటావమ్మా? ఆ రోజు నా ప్రేమ విషయం తెలుసుకున్న మీరు పెళ్లి చేసేయాలి వేరొకరితో అని నిర్ణయించుకున్నారు. కనీసం వాడు ఎలాంటివాడు అనే వివరాలను తెలుసుకోకుండానే నా జీవితాన్ని నరకంలోకి తోసేశారమ్మా. వాడు ఒట్టి దుర్మార్గుడు. నన్ను ఎప్పుడూ ఒక భార్యగా చూడలేదు. ఇప్పుడు కూడా గర్భిణి అయిన నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అతనిని పెళ్లి చేసుకున్నప్పటి నుండి నేను ఎన్నో కష్టాలు అనుభవించాను. కానీ ఎప్పుడూ నేను నోరు తెరిచి మీకు చెప్పలేదు. కారణం, మీరు ఏరుకోరి తీసుకువచ్చి పెళ్లి చేశారు కాబట్టి. మీరు ఎక్కడ బాధపడతారు అని తన గుండెల్లో దాచుకున్న అగ్నిగుండం లాంటి విషయాలను చందు తల్లిదండ్రులకు చెబుతుంది. ఆ మాటలు వినిన చందు తల్లి అయ్యో అయ్యో, నా కూతురి జీవితాన్ని నా చేతులతో నాశనం చేశానే అని ఏడుస్తుంది. ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో. అసలు ఎక్కడికి వెళ్ళాడమ్మా అంటాడు చందు తండ్రి. తెలీదు నాన్న అని అమాయక మొహంతో చెబుతుంది. మేము నీకు మంచి జరుగుతుంది అనుకున్నాము, కానీ ఇంత మానసిక క్షోభను ఒంటరిగా అనుభవిస్తున్నావని మేము కనుగొనలేకపోయాము తల్లి. మా చేతులారా మా కూతురికి ఈ నరకం చూపించామా అని తీవ్రంగా బాధపడతారు. కూతురును ధైర్యంగా ఉండమని, మేము నీకు అండగా ఉంటామని భరోసా ఇస్తారు చందు తల్లిదండ్రులు. ఇంతలో చందుకి ఉన్నట్లు ఉండి పురిటి నొప్పులు మొదలు అవుతాయి. ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ హుటాహుటీన చందుని ఆసుపత్రికి తీసుకువెళ్తారు. పరీక్షలు చేసిన డాక్టర్లు కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని చెబుతారు. విషయం తెలుసుకున్న చందు మరింత భయపడుతుంది. డాక్టర్లు ఆమెకు ధైర్యం చెప్పి సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీస్తారు. చందు పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డను చూసిన చందు కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. నాకు మళ్ళీ జీవితం వచ్చినట్టుంది అని మనసులో అనుకుంటుంది. అంత బాధలో కూడా ఆమె ఆనందాన్ని వెతుక్కుంటుంది. ఇలా బంటూ పుట్టి 2 సంవత్సరాలు గడుస్తుంది. ఒకరోజు సూర్య తల్లిదండ్రులకు చందు తన పుట్టింటికి వచ్చేసింది అనే విషయం తెలుస్తుంది. వారు చందును ఆమె తల్లిదండ్రులను నిందిస్తూ గొడవకు వస్తారు. ఏమే, మా కొడుకును వదిలేసి మీ ఇంటికి వచ్చేశావా? నీకు సిగ్గులేదా? అసలు మా కొడుకు ఎక్కడ ఉన్నాడు? ఏం చేశావు అంటూ చందుని నిందిస్తారు. వెంటనే చందు తల్లిదండ్రులు సూర్య చేసిన మోసాన్ని, తమ కూతురు పడిన కష్టాలను చెబుతూ, అసలు మేమే మీ గురించి తెలుసుకోకుండా మా కూతురు గొంతు కోసాము. మీ కొడుకు వలనే నా కూతురి జీవితం నాశనమయ్యింది. అసలు మీకేం హక్కుంది మా కూతురిని నిందించడానికి అంటూ ఎదురు తిరుగుతారు. అటు చందు అత్తామామలు, ఇటు చందు తల్లిదండ్రుల వాదనలు తారాస్థాయికి చేరుతాయి.
మా కూతురు జోలికి వస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరిస్తాడు చందు తండ్రి. చందు ఆమె అత్తమామలు అంటున్న మాటలు విని మరింత కుమిలిపోతుంది. తన తల్లిదండ్రులు తన కోసం గొడవ పడటం చూసి ఆమె కళ్ళు చేమార్చుతాయి. నేను నా తల్లిదండ్రులకు భారం అవుతున్నాను అని మనసులో బాధపడుతుంది. ఎలాగైనా తన కాళ్ల మీద తాను నిలబడాలని, తన పిల్లలను పోషించుకోవాలని నిర్ణయించుకుని తన స్నేహితురాలైన గాయత్రి ద్వారా ఒక ప్రైవేటు స్కూలులో టీచర్గా జాయిన్ అవుతుంది. ఇప్పటి వరకు చందు జీవితంలో జరిగిన గతం గురించి తెలుసుకున్నాం. ఇక నుండి ప్రస్తుతం. బట్టల షెల్ఫ్ నుండి నోకియా ఫోనుని చూసిన చందు తన గతం తాలూకా సంతోషకరమైన రోజులను, బాధాకరమైన రోజులను గుర్తు చేసుకుని తన కంటి నుండి బొగ్గలపై జారుతున్న కన్నీరును తుడుచుకుంటూ తిరిగి ఆ ఫోనును తీసిన ప్లేస్లోనే పెట్టేస్తుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.